హలో అందరికీ. ఈరోజు వచ్చేసి మా పిల్లలకి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ గోంగూర చేస్తున్నాను. ఇదంతా ఒక పక్కన తీసేసుకొని ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. చికెన్ కడిగేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో మనము అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఆనియన్స్, చిల్లీస్, కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని బాగా మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. ఇలా వచ్చేసింది. ఇంక ఇందులో నేను జీడిపప్పులు, బాదం పప్పులు అలాంటివి కూడా ఏమి వేయలేదు, గసగసాలు కూడా ఏమి వేయలే. మంచిగా ఈ పేస్ట్ పట్టుకుంటే చాలు. ఇప్పుడు ఒక బౌల్లోకి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, పెరుగు, నూనె ఇదంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ వేసేసుకుంటున్నాము. ఇది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అసలు నిమ్మరసం వేస్తే చాలండి, మనకి పీస్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే ఫైనల్గా కస్తూరి మెంతి, ఆనియన్స్, టమాటోస్ అవన్నీ వేసుకోవాలి. ఫైనల్గా ఆయిల్. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది, మనకు ఫ్రైకి సంబంధించింది కలిపేసుకుందాము. చికెను, మసాలా, ఉప్పు, కారము, పసుపు, కస్తూరి మెంతి, ఆయిల్, పెరుగు, ఆనియన్స్, నిమ్మరసం ఇవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ మీద ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఈ గోంగూర తీసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నాము. మొత్తం గోంగూర ఒక కట్ట తీసుకున్నాను. ఇందులోకి వాటరు, పచ్చిమిర్చి 10, ఆనియన్స్ 1, పసుపు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేశాను. మనకైతే ఈ 3 ఉడుకుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. అంతా ఫాస్ట్ అనమాట మనకి వంట. ఈరోజు ఆదివారము వచ్చేసి వంటలు ఫాస్ట్గా ఉంటుంది. కర్రీ, ఫ్రై, అలానే గోంగూర, చికెన్ గోంగూరకి. సో ఇప్పుడు ఈ 3 ఉడుకుతున్నాయండి. సో లాస్ట్ టైం మీకు చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ చూపించాను. ఇప్పుడు ఏంటంటే చికెన్ గోంగూర చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో చూసారు కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇంకా అదంతా సిమ్లో పెట్టుకొని బాగా కుకింగ్ చేసుకోవాలి. ఫ్రై చూద్దాము. ఫ్రై కూడా మంచిగా కుక్ అవుతుంది. గోంగూర కూడా అయిపోవచ్చింది, వాటర్ కూడా అయిపోతుంది. సాల్ట్ వేసేసుకోవాలి ముందుగానే, బాగా మిక్స్ చేసేసుకోవాలి. గోంగూర అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై అవుతుంది సిమ్లో పెట్టుకొని. చూసారు కదా, బాగా అవుతుంది ఫ్రై. ఇప్పుడు కర్రీ చూద్దాము. కర్రీ కూడా బాగా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నా ఫ్రైలోకి. సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి. అలానే ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. వావ్, మంచి కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ అయితే అసలు అదర్స్. ఇప్పుడు కర్రీలోకి ఎండు కొబ్బరి పౌడరు, కొత్తిమీర, కొంచెం సాల్ట్ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వచ్చేసి గిన్నెలో వేసేసుకోవాలి. అలానే మన కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. సాల్ట్ సరిపడా యాడ్ చేసేసుకోండి. మన చికెన్ గోంగూర రెడీ అయిపోయింది. రైస్, చికెన్ కర్రీ, పెరుగు, అలానే చికెన్ ఫ్రై, అలానే చికెన్ కర్రీ, చికెన్ గోంగూర ఇవన్నీ చేసేసానండి. మొత్తానికైతే మనకి వంట అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లలకి, మా వారికి పెట్టేసేయటమేనండి ప్లేట్లో. సో ఇదండి వాళ్ళ వీడియో. చూసారు కదా ఎన్ని రకాల ఐటమ్స్ చేశాను ఈరోజు. అసలు టైం సరిపోలేదు నాకు, కానీ ఫాస్ట్గా చేసేసాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ప్లీజ్